హ్యావ్యూర్స్ నిన్నో మొన్నో సూపర్ 6 పథకాలకు సంబంధించేసి ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వాలి ఏంటి అన్నప్పుడు కొంతమంది 20 లక్షల జాబ్లు అన్నారు. ఎక్కడ కొంచెం అన్నా ఆలోచిస్తారా? 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు 20 లక్షల జాబులు కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు కనిగిరి దగ్గర బయోగ్యాస్ ప్లాంట్ పెట్టారు. దానివల్ల ఎంతమందికి ఉపాధి? 8,000 కోట్లు పెట్టుబడి. సరే ఆలోచించండి. సరే విషయం ఏంటి? ఈరోజు ఈవినింగ్ లోపు కానీ లేదంటే రేపు కానీ విధి విధానానికి ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ఏది? తల్లికి వందనానికి సంబంధించి. ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి పర్ హెడ్ 15,000 రూపాయలు కన్ఫామ్ ఫిక్స్ అయిపోయింది. అయితే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని రూల్స్ పెట్టింది. ఏంటి ఆ రూల్స్? 70% ఖచ్చితంగా హాజరు ఉండాలి. ఓకేనా? తర్వాత వాళ్ళకి కారు ఉండకూడదు. 300 యూనిట్లకు పైనుంచి కరెంటు బిల్ ఉండొద్దు. 300 యూనిట్లు 300 రూపాయలు కాదు. ఓకే, 300 యూనిట్ల పైన. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉండొద్దు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, గవర్నమెంట్ ఉద్యోగం, కారు, 300 యూనిట్లు. సిటీలో కనుక అడిగితే 1000 చదరపు అడుగులు, గజాలు కాదు, 1000 చదరపు అడుగులు మీకు ఇల్లు కనుక ఉన్నా అక్కడ కూడా వాళ్ళకి ఇవ్వరు అనమాట. సో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏంటి? గతంలో వీళ్ళు అపోజ్ చేశారు. వైట్ రేషన్ కార్డు లేని వారికి ఇవ్వమన్నారు. సరే, కారు ఈ రోజులో చాలామందికి ఉంటుంది. కారు ఉంటే ఎందుకు ఎవరు ఇవ్వాల్సిందే అన్నారు. తర్వాత కారు ఒకటి, ఇంకేదో అబ్జెక్షన్ చెప్పారండి కూటమి గవర్నమెంట్. అప్పుడు టీడీపీలో అబ్జెక్షన్ చెప్పారు. ఏం జగన్ ఎందుకు ఇవ్వు నువ్వు అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు దేనికి లింక్ పెడతారో చూడాలి. 70% హాజరు, అది ఎట్టి పట్ల ఉండాల్సిందే. కారు, ఆ కారు అనేది తీసేస్తే ఓకే. నెక్స్ట్ 300 యూనిట్లు కరెంటా చూద్దాం, ఇన్కమ్ ట్యాక్సా చూద్దాం. బట్ ఐఎమ్ షూర్ ఇప్పుడున్నటువంటి వైసీపీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూస్తే 69 లక్షల మంది అర్హులుగా తేలుతున్నారు. మామూలుగా అయితే మొత్తం 81 లక్షల మంది చదువుకుంటున్న వాళ్ళు. సో ఆ 12 లక్షలు పక్కన కనుక పెట్టినట్టయితే రిమైనింగ్ 69 లక్షల మందికి సంబంధించి ఇవ్వడానికి 15,90 అన్నప్పుడు దగ్గర 10,300 కోట్లు ఏమో అవసరం అవుతుంది. అంతే కేటాయించారు. మరల ఇల్లు కూడా మార్పులు చేర్పులు ఏం చేస్తారో చూద్దాం. నేను ఒకటం ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ కండిషన్స్ పెట్టకపోవచ్చు. నెక్స్ట్ టైం కండిషన్స్ పెట్టే ఛాన్స్ అయితే ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి, అమ్మ ఒడికి తల్లికి వందనానికి సంబంధించి 15,000 రూపాయలు ఎవరికి ఇస్తే మంచిది? కింద కామెంట్లో తెలియచేయండి. ఇక సార్ ఏంటి సార్ డిఎస్సి మాకు నమ్మకం లేదు, మనకు నమ్మకం లేదు కామెంట్ పెడుతున్నారు. నిజంగా అసలు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు నార్మల్గా నాకు అర్థం కావట్లా. ఎస్సీ వర్గీకరణ కోసం వెయిట్ చేస్తారు, అయ్యిందిగా. నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత మేలో ఎగ్జామ్, జూన్లో రిజల్ట్, జూన్లో స్కూళ్ళు ఓపెన్ అయ్యి అన్నీ ఎక్కడెక్కడ సెట్ అయ్యే సమయానికి వీళ్ళకి నియామక పత్రాలు అందజేస్తారు. పోస్ట్ కూడా ఖరారు అయిపోతాయి. అది మరలా క్లారిటీ ఇచ్చారు. డిఎస్సి సంబంధించి క్లారిటీ ఇచ్చారు, తల్లికి వందనానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు, ఉద్యోగాల సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఇంకా సూపర్ 6 ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి? ఏమున్నాయి? బస్సు ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఉచిత బస్సు, ఏది ఆడవారికి సంబంధించి. ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి? కింద కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే క్రాస్ చెక్ చేస్తే వీడియో ఇస్తాను. బట్ ప్లీజ్ వైసీపీ ట్రాప్లో ఉండో కూటమి గవర్నమెంట్ ఏదో అనాలనో ఈ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టాలనో అలా మాత్రం ఉండకండి.